వెళ్తున్నాము. అది హిమాచల్ ప్రదేశ్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ దోస్ ప్లేసెస్. Guys, we are starting our journey. హిమాచల్ ప్రదేశ్ అంట. ఇప్పుడు మనం వెళ్ళేది హిమాచల్ ప్రదేశ్ కాదు, ద్వారకా వెళ్తున్నాం. ఇప్పటిదాకా మేము హిమాచల్ ప్రదేశ్ కాదు. నీ బర్త్డే కదా టుమారో, సో ఈరోజు ఫ్లైట్ ఎక్కాము. ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ద్వారకాలో ఉంటాం. పొద్దున్నే ద్వారకాధీశుడి దర్శనం ఉంటుంది. సాన్వి బర్త్డే స్పెషల్ గిఫ్ట్గా ఈ ఇయర్ మేము ద్వారకా తీసుకెళ్తున్నాము. హాయ్ గైస్, యాక్చువల్లీ నా కోసం ప్రైవేట్ జెట్ వచ్చింది, బట్ ఒకదాన్ని వెళ్ళిపోతే బాగుండదు కదా. సో అందుకే నేను ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్లో వెళ్ళాలి, అందరితో కలిసి వెళ్ళాలని చెప్పి ఉండిపోయాను అనమాట. నా కోసం వచ్చిన జెట్. సో మేము ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ ముంబైలో ల్యాండ్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి రాజ్కోట్ వెళ్తాము. సో మేము ఇప్పుడు రాజ్కోట్లో ల్యాండ్ అయ్యాము అండ్ ఇక్కడ నుంచి ద్వారకా వెళ్తాము. మా డాడీ ఆల్రెడీ క్యాబ్ బుక్ చేశారు. సో ఆ క్యాబ్ డ్రైవరే మాకు మొత్తం చూపిస్తారు, గుజరాత్ మొత్తం. దెన్ ఆఫ్టర్ 4 hours ఆఫ్ జర్నీ ద్వారకా చేరుకున్నాము అండ్ అక్కడ కనిపిస్తుంది ద్వారకాధీశ్ మందిర్. అయితే అక్కడ కనిపిస్తుంది సుదామా సేతు అండ్ అది గోమతి రివర్. అండ్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్, చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. And then it's finally ద్వారకాధీశ్ మందిర్. అండ్ అక్కడ మా డాడీ స్వీట్స్ కొని మేము టెంపుల్కి వెళ్ళాము.
దర్శనం అయితే చాలా బాగా జరిగింది టెంపుల్లో. సో ఫోన్ లోపలికి అలౌ లేదు కాబట్టి నేను లోపల వీడియో చూపించలేదు. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి మేము షాపింగ్ కూడా చేసాము కొంచెం సేపు. మేము దర్శనం మొత్తం చేసుకొని ఇంకా మా హోటల్కి బయలుదేరాము. సో దిస్ వాజ్ డే 1 అట్ ద్వారకా. డే 2 వీడియో తొందరలోనే వస్తుంది. స్టే ట్యూన్డ్.